హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగిందనమాట ప్రిన్సెస్ కట్ చూపించండి అని చెప్పేసి. ఈరోజు నేను కట్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో మీకోసమైతే. ఇది కటింగ్ వీడియోనే కాదండి, స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. షూట్ చేసి ఆల్రెడీ ఎడిటింగ్ కూడా అయిపోయిందనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. బుట్ట హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఆ చివర్లు ఈ చివర్లు ఒకే దగ్గర పెట్టేస్తాను నేను. పెట్టేసి బుట్టకు అనేది జాయింట్ పడకుండా కట్ చేస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి కింద ఎక్స్ట్రాలన్నీ తీసేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం వేసేసుకుంటున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి నేను ఎక్కువగా తీసుకున్నాను అనమాట. బుట్ట అడిగినప్పుడు లైనింగ్ అనేది ఒక 10 సెంటీమీటర్స్ అలా ఎక్స్ట్రాగా తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ యొక్క బుట్ట ఎంత ఉందనేది చెక్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఖర్చుతో కలిపి ఒక 5 ఇంచులు తీసుకున్నాను. ఒక 5 ఇంచుల వెడల్పు అనేది బుట్ట కోసం పెట్టేసుకొని అక్కడ నుంచి సైజ్ బ్లౌజ్ హ్యాండ్ పెట్టేసి డౌన్ ఇచ్చేస్తానమాట. డౌన్ అనేది కొంచెం ఎక్స్ట్రాగానే ఇచ్చేస్తానమాట. మనకు ఎక్కువగా ఉన్నా ఏం పర్వాలేదు. ఏంటంటే బుట్ట పెట్టేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటే ఇలా. బుట్ట హ్యాండ్కి పెద్దగా మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదండి. ఇలా కట్ చేసుకునే విధానం తెలిస్తే చాలన్నమాట. చూడండి, ఇక్కడికి డౌన్ ఉంటుంది. ఇక్కడ ఈ పైనుంచి మనం కొంచెం కొంచెంగా కరువు తిప్పుకుంటూ కలిపేసుకోవాలి ఈ విధంగా. ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్. అలాగే బుట్ట లేవాలి కదా, మరి సేమ్ తీసుకున్నాం మనం ఇక్కడ. అందుకని నేను ఇంకొక 1 ఇంచ్ హైట్ అనేది కలిపేసుకొని ఇక్కడ డౌన్ ఇస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఒక 1 ఇంచ్ కలిపేసుకుంటున్నాను బుట్ట లేవడం కోసము. ఈ విధంగా నీట్గా కట్ చేసేయాలి మొత్తం కూడా. ఇలా కట్ చేయడం, మెయిన్ క్లాత్ కూడా నేను ఇలాగే కట్ చేస్తానన్నమాట. ఇంకెక్కడ అతుకులు అనేవి పడే, మనకు బుట్ట అనేది ఇలా వచ్చేస్తుంది. బుట్టకు ఎక్స్ట్రా అనేది మీ క్లాత్ని బట్టి పెట్టేసుకోండి. 4 ఇంచుల లేదా 5 ఇంచుల అనేది చూసి పెట్టేసుకోండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని బుట్ట ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలనేది కూడా టక్స్ ఇచ్చేసి పెట్టేసుకుంటే స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం బ్యాక్ పార్ట్ వచ్చేసి పాట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ నీట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నాకు ఈ జాయింట్ ఉన్న వైపే బ్యాక్ పార్ట్ తీస్తాను, అలాగే జాయింట్ ఉన్న వైపే ఫ్రంట్ పార్ట్ తీస్తాను. లైనింగ్ ఎక్కువగా తీసుకున్నాను కదా, సరిపోతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మనం బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజపట్టి వేస్తాం కాబట్టి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఈ విధంగా కింద ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. వీడియో నచ్చితే మాత్రం చివరి వరకు చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకండి, అలాగే లైక్ ఇచ్చేసేయండి. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. చూడండి, సైజ్ బ్లౌజ్ మిడిల్కి మార్చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు మనకి ఎంత హైట్ వచ్చిందనేది చూసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ కనిపించట్లేదు కదా, నేను సెట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని హైట్ దగ్గరికి మార్కింగ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇవ్వండి. హైట్ దగ్గర కూడా మనం కుట్టేసరికి తగ్గుతుందన్నమాట. ఈ విధంగా చివరన ఒక లైన్ వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్, అలాగే పాట్ నెక్ కాబట్టి మనం చూడండి, ఇప్పుడైతే నెక్ మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ నెక్ అయితే ఇక్కడ కూడా ఖర్చుతో సహా పైకి మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు మనకు ఫుల్ షోల్డర్ తెలియాలి. ఫుల్ షోల్డర్ తెలియాలంటే కస్టమర్ దగ్గర అయినా తీసుకోవాలి, లేదంటే ఇలా సైజులోంచి తీసుకోవాలి. నార్మల్ సైజ్ ఇచ్చి ఇలా కుట్టమన్నప్పుడు మాత్రం కొంచెం అదొక మెథడ్ ఉంటుంది, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నార్మల్ సైజ్ ఇచ్చినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలనేది. ఇప్పుడైతే ఇలా బ్లౌజ్ బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ అయితే చెక్ చేసుకుంటే చూడండి, 14 ఇంచుల షోల్డర్ వచ్చింది ఖర్చులతో సహా కలిపేసి. దాంట్లో సగం మనం పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, 14 ఇంచులు అంటే 7 ఇంచుల షోల్డర్ అనేది ఇక్కడ మనం పెట్టేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 32 నడుం లూజ్ అండి. చూడండి, ఈ విధంగా 7 ఇంచులకు పెట్టేసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్ అనేది ఒకసారి చెక్ చేస్తున్నాను. కరెక్ట్ మనం ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది ఆ సైజు నాకు కరెక్ట్ అనిపించలేదు కాబట్టి నేను 7 ఇంచుల చంక డౌన్ కూడా ఇచ్చేసుకొని ఇక్కడ మూలన 1 ఇంచ్ పెట్టేసుకొని కర్వ్ అనేది తిప్పేస్తున్నాను. చూడండి, ఇక్కడ నీట్గా. ఇక్కడ మనం మామూలు బ్లౌజ్కి అయితే 1.5 ఇంచులు చెప్తాం కదా, ఇలాంటి బ్లౌజెస్కి ప్రిన్సెస్ కట్కి బోట్ నెక్లకి ఇలా 1 ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్ తిప్పేసేయండి. తిప్పేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనకు సైడ్ వైపున షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ వచ్చేసి ఇక్కడ చంక దగ్గర నుంచి పెట్టేసి మిగతా క్లాత్ మొత్తం నెక్కు పెట్టేయాలి. చూడండి, ఇప్పుడు నేను షోల్డర్ పెట్టేసుకుంటున్నాను కదా, ఇలా ఖర్చులతో కలిపి షోల్డర్ పెట్టేసుకొని ఈ మిగిలింది మొత్తం మనకి నెక్కు అనమాట. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్కి హుక్ ఉందన్నమాట. వాళ్ళు సేమ్ అలాగే హుక్కే పెట్టమన్నారు కాబట్టి
మనకి ఎంత డౌన్ తీసుకోవాలంటే మామూలుగా అయితే 3.5 3 తీసుకుంటాం కదా. హుక్ పెట్టాలనుకున్నప్పుడు 4 ఇంచులు తీసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది అనమాట. హుక్ కానీ బటన్ కానీ ఏదైనా పెట్టినా కూడా ఇలా 4 ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఇలా నీట్గా కరువు తిప్పేసుకోవడమే ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి నెక్ మార్కింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఇంకా ఆమ్ రౌండ్ చెక్ చేసుకోలేదు, చెస్ట్ మార్కింగ్ ఇవ్వలేదు. ఇస్తాను చివరిలో చూడండి. నెక్ అనేది బ్రాడ్గా ఉంది సైజ్కి కాబట్టి చూస్తున్నాను, కరెక్ట్గా ఇంతే పెట్టాలి కాబట్టి చూస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం షేప్ అవుట్ ఉందని కస్టమర్ నాకు ఆల్రెడీ చెప్పింది అనమాట. కొంచెం పొడుగ్గా వచ్చింది, దీన్ని మీరు రౌండ్ చేసి కుట్టండి అని చెప్పేసి ఇంకా నేను ఈ బ్లౌజ్ని చూసుకోకుండా మామూలుగా నేను ఎలా కట్ చేస్తాను అనేది చూపిస్తాను చూడండి. మీకు మధ్యలో ఒక కస్టమర్ వచ్చిందనమాట అక్కడ, అందుకని అటు ఇటుగా తిరుగుతున్నాను. ఇక్కడ స్కిప్ చేయాల్సింది కానీ స్కిప్ చేయలేకపోయాను అనమాట. చూడండి ఇలా. ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ నెక్ షేప్ అవుట్ ఉందని చెప్పింది అనమాట. ఇప్పుడు మనం పైన నెక్కి ఎంత మార్కింగ్ ఇచ్చామో అది కింది వరకు ఇలాగే బాక్స్ షేప్ వేసేసుకొని దీంట్లో మనం పాట్ షేప్ అయితే గీసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా. పైన వచ్చేసి ఇక్కడ మనం హుక్ పెడతాం కదా, ఒక 1/2 ఇంచ్ జాయింట్ ఉంచేసేయండి. కటింగ్లు తీసేయచ్చు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఈ విధంగా నీట్గా పాట్ షేప్ ఇచ్చేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇంకా కాకపోతే ఇక్కడ మనం ఆమ్ రౌండ్ చెక్ చేయలేదు, చెస్ట్ చెక్ చేయలేదు. ఈ రెండు చెక్ చేయకుండా ఎలా మరి చూడండి. నడుం లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని టేప్ తీసుకొని ఈ విధంగా పెట్టేసి మిడిల్కి మార్చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ వెడల్పుతో డాట్ వేయాలి. డాట్ చూడండి ఇది చిన్నగా వేయాల్సి ఉంటుందన్నమాట, పాట్ నెక్ కదా. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చూసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇది ఇంకా ప్రిన్సెస్ కట్టే కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ ఇలా చంకల కింద నీట్గా మిడిల్కి మార్చేసుకొని చెస్ట్ మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. టేప్తో చూసుకున్న మనకి ఇలాగే వస్తుంది కదా, ఇక్కడికి ఉందన్నమాట చెస్ట్. ఇప్పుడు మనకు ఆమ్ రౌండ్ ఎంత ఉంది సైజ్ బ్లౌజ్కి అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ సైజ్ బ్లౌజ్ ఆమ్ రౌండ్, ఈ ఆమ్ రౌండ్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక పాయింట్ మర్చిపోకూడదు. ఇలా నెక్ అనేది షోల్డర్ వైపు డౌన్ ఉండాలన్నమాట. చూడండి ఇలా. నెక్ అంటే ఈ షోల్డర్ కుట్ అనేది మామూలు బ్లౌజ్కి ఏం చేస్తాం, నెక్ వైపు డౌన్ ఇస్తాం. కానీ ఇలాంటి బ్లౌజులకి, పాట్ నెక్లకి, బోట్ నెక్లకి ఇలా షోల్డర్ వైపు డౌన్ ఇవ్వాలన్నమాట. నేను ఇక్కడ ఆమ్ రౌండ్ చెక్ చేస్తే నాకు 8 ఇంచులు వచ్చిందనమాట. ఇక్కడ సైజుకి కూడా 8 ఇంచుల ఆమ్ రౌండ్ అనేది ఉంది, కరెక్ట్గా సరిపోయింది. కాబట్టి నేను ఇంకే మార్పు చేయకుండా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఇలా మొత్తం మార్కింగ్ అయిపోయింది కదా, నీట్గా కట్ చేసేసుకోవడమే. మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి. చూడండి ఇక్కడ డౌన్ షోల్డర్ దగ్గర డౌన్ కట్ చేస్తున్నాను నేను. బోట్ షేప్ ఏదైనా పెట్టినా కూడా మనకి హై నెక్లకు కానీ దేనికైనా షోల్డర్ అనేది డౌన్ ఉండాలన్నమాట. కిందికి చంక వైపు డౌన్ ఉండాలి. నడుము దగ్గర కొంచెం క్లాత్ క్రాస్గా తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ నెక్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓపెన్ చేసేస్తాను అనమాట. మీరు మాత్రం మీకు క్లాత్ తక్కువగా ఉంటే ఓపెన్స్ ఉండేట సైడ్ బ్యాక్ పార్ట్ తీయండి. బ్యాక్ హుక్స్ పెట్టినప్పుడు మామూలుగా జాయింట్ ఉన్న సైడ్ ప్రిన్సెస్ కట్ కదా, ముందు పార్ట్ తీయండి. ఇక్కడ నా క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇలా తీసాను. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని చుట్టూరా ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా ఇలా. మనకు ఫ్రంట్ నెక్ పైకే ఉంటుంది, ఈ పై నెక్ మాత్రం మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. మొత్తం కూడా చుట్టూరా నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఈ విధంగా. చూడండి ఇది ఎక్స్ట్రా ఖర్చు కదా మనకి. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఖర్చు కదా, మనం మొత్తం మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర లోతు అనేది తీయాల్సి ఉంటుందన్నమాట. మామూలు బ్లౌజులకు అయితే ఎంత చెప్తాం, 1/2 ఇంచ్ తీయండి అని చెప్తాం కదా. ఇక్కడ మాత్రం ఈ చంక దగ్గర 3/4 ఇంచ్ తీయండి. పైనుంచి స్టార్ట్ చేయాలన్నమాట. మరీ రౌండ్ తిరిగే దగ్గర కాకుండా కొంచెం ఇలా పైనుంచి కొంచెం సన్నగా స్టార్ట్ చేసి ఈ చంకలోకి కలిపేసుకోవాలన్నమాట. కొంచెం కర్వ్ అనేది ఎక్కువగా తీయాల్సి ఉంటుంది ప్రిన్సెస్ కట్కి. అంటే బోట్ నెక్కి, ప్రిన్సెస్ కట్ అని కాదు, బోట్ నెక్కి తీస్తే ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ నెక్ నాకు కరెక్ట్గా ఇక్కడ సరిపోయింది. మరి అంతే కట్ చేశాను అనుకోండి, కుట్టేసరికి దిగుతుంది కదా, కొంచెం తగ్గిస్తున్నాను అనమాట. ఈ విధంగా ఫ్రంట్ నెక్ లోతు 2 మార్కింగ్ అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ పాయింట్ అండి. చెస్ట్ పాయింట్ అనేది
మనకి ఇక్కడ నడుము బ్లౌజ్ వచ్చేసి 32 ఇంచులు. ఇది చెస్ట్ పాయింట్ ఒక 10 ఇంచుల వరకు ఉంటుందన్నమాట ఎవరికైనా కూడా. ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది నేను మార్కింగ్ ఇస్తున్నాను, 9 లేదా 10 అక్కడ వరకు ఉంటుందండి, అంతకు ఎక్కువగా ఉండదు. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని మనము ప్రిన్సెస్ కట్ షేప్ ఇచ్చేసుకోవడం. ఇక్కడ చంకల్లో మిడిల్లో ఇచ్చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మిడిల్లో 4 ఇంచుల వరకు ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక 4 ఇంచుల వరకు మిడిల్ పాయింట్ ఇచ్చేసుకొని కింద వచ్చేసి 3.5 ఇంచెస్ ఇక్కడ. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 3.5, అక్కడ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని ఈ విధంగా కర్వ్ తిప్పేసుకోవాలి చంకలోకి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ అనేది 10 ఇంచులు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డాట్ మనం వేస్తాం కదా, డాట్ కోసం 1.5 ఇంచ్ తీసేసుకుంటున్నాను నేను. 1.5 ఇంచ్ కొంచెం ఎక్కువగానే తీసానండి. ఇక్కడ మీరు డాట్ చెస్ట్ని బట్టి 2 ఇంచుల లేదా 1.5 ఇంచా లేదా 2.5 ఇంచుల అనేది చూసుకోవాలన్నమాట. వీళ్ళకి కొంచెం మీడియంగానే కావాలి కాబట్టి నేను 2 ఇంచులకు కొంచెం తక్కువగా పెట్టేసి ఈ విధంగా షేప్ ఇచ్చేసుకోవాలి. మరి ఈ పార్ట్ మనం డాట్ ఉన్న ప్లేస్ అంతా తీసేస్తాం కదా, మరి ఫ్రంట్ పార్ట్ తగ్గకుండా ఉండడానికి సైడ్ వైపున ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే పెంచేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా క్రాస్గా చంక దగ్గర అవసరం లేదు, కింది వైపున మాత్రమే. ఇది డాట్ వేసినప్పుడు కటింగ్ చేసేసినప్పుడు ఇది కటింగ్లో పోతుంది కాబట్టి పెంచేసుకోవాలి. ఇక్కడ ప్రిన్సెస్ కట్కి కొంచెం షేప్ ఇస్తున్నాను ఇక్కడ నేను. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవడమే. ఇంకా చూడండి లైనింగ్ అయితే కట్ చేశాను, కానీ మెయిన్ క్లాత్కి చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. క్లాత్ చాలా తక్కువగా ఉంది, దాంట్లో బుట్ట పెట్టాలి. ప్రిన్సెస్ కట్ మామూలు బ్లౌజ్ కంటే మనం క్రాస్ బెల్ట్ అటో ఇటో ఎలాగో వేస్తాం, కానీ ప్రిన్సెస్ కట్కి మొత్తం క్లాత్ అనేది నీట్గా రావాలన్నమాట. చూడండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకొని నేనైతే ఇక్కడ ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఇచ్చాం కదా, ఇలా టక్స్ ఇచ్చేసుకొని నేను నెక్ లోడింగ్ తిప్పిన తర్వాత కట్ చేస్తాను, కానీ మీకోసం ఇప్పుడైతే ఇక్కడే కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకొని ఈ డాట్ షేప్ ఉంది కదా అది తీసేయాలన్నమాట. తీసేసి ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి. ఇది పై వైపుకి అని తెలియడానికి స్టిచ్చింగ్లో కన్ఫ్యూజ్ కాకుండా బిగినర్స్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ చూడండి. మెయిన్ క్లాత్ కూడా సేమ్ లైనింగ్ క్లాత్ లాగానే ఇది డిజైన్స్ ఏమీ లేదు కాబట్టి ఆ చివరన ఈ చివరన తీసుకొచ్చి ఒకే దగ్గర పెట్టేసేసి ఫస్ట్ అయితే బుట్ట కోసం కట్ చేస్తున్నాను. శారీలో పీస్ ఏంటంటే చాలా క్రాస్గా వచ్చి శారీలో కలర్ అయితే వచ్చేసిందండి. ఇంకా తప్పలేదన్నమాట, అలాగే స్టిచ్ చేయాల్సి వచ్చిందనమాట. అది తీసేస్తే బ్లౌజ్ సరిపోవట్లేదు. చూడండి ఇక్కడ ఎంత క్రాస్ వచ్చిందనేది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీయడానికి నా తిప్పలంతా ఇంత కాదనమాట. చూడండి బ్యాక్ తీస్తే ఫ్రంట్ రావట్లేదు, ఫ్రంట్ తీస్తే బ్యాక్ రావట్లేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి షోల్డర్ మీద ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి ఒక దగ్గర. ఇంకా కస్టమర్కి ఈ వీడియో చూపించాలన్నమాట. ఇంత ఇబ్బంది పడ్డాను కటింగ్లో అని చెప్పేసి ఇది ఒక ప్లస్ పాయింట్ నాకు చూపించుకోవడానికి. లేదంటే మీరే ఏదో రాంగ్గా కట్ చేస్తారని అంటారు కాబట్టి ఈ వీడియోల వల్ల ఈ వీడియో చూపించవచ్చు అనమాట. ఇలా ఇబ్బంది అయింది అందుకే కట్ చేస్తానని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మొత్తానికైతే సెట్ చేసుకుంటున్నానండి. ఎలా తీద్దాము, ఈ ఫ్లవర్స్ రాకుండా బ్యాక్ ఫ్రంట్ రెండు తీద్దామంటే అస్సలు కుదరలేదు. ఇంకేం చేస్తాం, లెఫ్ట్ సైడ్ షోల్డర్ మీద ఒక ఫ్లవర్ వచ్చేసింది. ఇంకా మనం ఎలాగో పళ్ళు వేసేసుకుంటాం కదా అని అక్కడ కట్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్లో కొంచెం వచ్చిందనమాట. ముందర మనం పళ్ళుతో కవర్ అయిపోతుంది కాబట్టి ఇంకా కట్ చేసి స్టిచ్చింగ్ వీడియో అయితే తీసానండి. అది కూడా అప్లోడ్ చేస్తాను. మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చూడండి మొత్తానికి ఇలా అయితే తీసాను. చూసారు కదా అక్కడ బ్యాక్ సైడ్ షోల్డర్ మీద ఒక ఫ్లవర్ అయితే వచ్చింది. ఫ్రంట్ పార్ట్లో సైడ్ వైపున మనం ఇప్పుడు ప్రిన్సెస్ కట్ చేసిన తర్వాత ముక్కలు ఉంటాయి కదా, ఇది చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కొంచెం వచ్చిందనమాట. క్రాస్గా వచ్చినప్పుడు ఏం చేస్తాను, తప్పదు కదా ఇంకా స్టిచ్ చేయాల్సిందే. మొత్తానికి ఎలాగోలా సరిపోయిందండి, లేదంటే చాలా కష్టమైపోతుంది అనమాట. ఇలా బుట్ట హ్యాండ్ పెట్టినందుకు క్లాత్ అనేది నాకు బుట్ట కోసం కొంచెం ఎక్కువగా వెళ్ళిపోయిందనమాట. అందుకని కొంచెం ఇబ్బంది అయింది, లేదంటే సరిపోయేది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్. దీని స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.